ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరు డెవలప్మెంట్ ఉంటే వాళ్ళే మెయిన్ ముఖ్యమంత్రి. అది లేదు చేస్తాడని ఉంది, నమ్మకం ఉంది. చేస్తాడని అనుకుంటున్నాం. అది అన్నీ ఎటు చూసుకున్నా సెంటర్ ఇది గుంటూరే కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదని మేము అనుకుంటున్నాం. అది ప్రజల నిర్ణయం, అది మనది కాదుగా. ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? అంటే అభివృద్ధి కోసం కాబట్టి తెలుగుదేశానికి ఒకటి వేయాలని నా ఉద్దేశం. అంటే అభివృద్ధి జరిగిందంటారు తెలుగుదేశం పార్టీ వస్తే? జరిగింది. జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? పర్వాలేదు కానీ వీళ్ళు ఇంకొద్ది అభివృద్ధి బాటలో కూడా వెళ్తారు. ఇప్పుడు ముసలివాడికైతే బ్రహ్మాండం జగన్ పాలనే. అందరూ బతకాలి కాబట్టి అభివృద్ధి అవ్వాలంటే బాబు గారు రావాల్సింది. నమస్తే బాబాయ్, నమస్తే. మీ పేరు? నా పేరు హుసేన్ బాష్. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఏమో మాకు తెలియదు కానీ ఇప్పుడు ఫస్ట్ గెలిచేది చంద్రబాబు నాయుడు. ఎందుకు బాబాయ్ అనుకోవడం కారణం? నాకు దానివల్ల కొద్దిగా ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మొన్న జనరల్ హాస్పిటల్ పోయినా కానీ సరిగా పట్టించుకోవాలి. జగన్ పరిపాలన హాస్పిటల్ చాలా బాగున్నాయి అంటున్నారు, మరి మీరేం బాగాలేదంటున్నారు? బాగలేదు. ఒకళ్ళ బిళ్ళలు ఒకళ్ళకి ఇచ్చి బ్రెయిన్ ఇదే అయిపోయి నా బ్రెయిన్ షంట్ 3 సార్లు చేయించుకున్నా. మెడిసిన్సే వాడుతున్నా. 3 సార్లు ట్యూబ్లు వేయించుకున్నా. సూదులు గుచ్చి 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 పొడిచారు. బయట 2000 ఖర్చు పెట్టి చేయించుకున్నా. కూటమి వేస్తే ఎలా ఉండబోతుంది మన దగ్గర? కోట బియ్యమా? కూటమి అంటే 3 పార్టీలు కలిసినాయి కదా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ. అది ఇప్పుడు ఈ మధ్య కలిసిందేమో కానీ వచ్చేది సైకిల్ అనుకుంటా. ఇప్పుడు మన ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే మంచిది అనుకుంటున్నాం. ఎందుకని సార్? ఎందుకంటే రాజధాని ప్రాంతం కొంచెం అందరికి దగ్గరగా ఉండిద్ది. మొత్తానికి సెంటర్లో అవుతుంది, స్టేట్ సెంటర్ అవుతుంది. అది జరిగిద్ది అంటారా మరి? అభివృద్ధి కంపల్సరీ జరిగిద్దండి. అంటే లాస్ట్ టైం అంత జరగకపోయినా ఎంతో కొంత కొన్ని కంపెనీలు వస్తాయి. అది అంతా ఇప్పుడు నుంచున్న వాళ్ళు కూడా అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్. టీడీపీ గవర్నమెంట్లో అంతా ఉంది. మ్యాక్సిమం 120-100 మధ్యలో వస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదన్నా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? నేను చంద్రబాబు గారు అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ అయితేనే జనాలు డెవలప్మెంట్ అవుతారు ఆటోమేటిక్గా. అది అవ్వకపోతే జనాలు డెవలప్మెంట్ అవ్వరు కదా. అది జగన్ పరిపాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? నచ్చలేదు. నచ్చలేదు అంతే, బాగలేదని నేను చెప్పను, నచ్చలేదు. బాబు గారు వస్తే ఎలా ఉండబోతుంది మన దగ్గర మరి? డెవలప్మెంట్ చేస్తారనే నమ్మడం కదా. వస్తాయి కదా మరి, డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా జాబ్స్ వస్తాయి కదా. నేనా 90-100 వస్తాయి మ్యాక్సిమం, అంత మించి అయితే రావు. అంతే. నమస్తే సార్, మీ పేరు? పూర్ణచంద్రరావు అండి. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని సార్? అంటే ఒక డెవలప్మెంట్ విజన్ ఉన్న నాయకుడు. రేపు 2024లో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక సైకిల్ లాగా ఈ అమరావతి నాశనం చేశాడు కాబట్టి మేము నారా చంద్రబాబు నాయుడు కావాలి. పరిపాలన బాగుందన్నారు, మీరేమంటారు? జగన్ పరిపాలన ఏం బాగుంది సార్, అన్ని డబ్బులన్నీ పనిచేయటము, రోడ్డు డెవలప్మెంట్, మా డ్రైనేజీ వ్యవస్థ చూడండి, రోడ్లు అన్నీ నాశనం అయిపోయింది వ్యవస్థలన్నీ. అన్నీ మేము డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నాం. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి దిశ అని నిర్దేశం గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మేము కోరుకుంటున్నాం. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? టోటల్ 120-125 సీట్లు వస్తాయని అనుకుంటున్నాం.